అదేం తత్వం? మనం అంటాం, ఎవరన్నా అంటే పాడతాం. పడాలి, పడను అంటే అవ్వదు. పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత మీరు ఇంట్లో కూర్చుండి ఏదన్నా చేసుకోండి. నేను ప్రజా జీవితంలోకి వస్తాను, ప్రజలతో నేను ఉంటాను అంటే ఎవడికి నచ్చినట్టు ఆడు మాట్లాడతాడు. భరించాలి, పడాలి, నిలబడాలి సక్సెస్ రావాలంటే. దానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు కదా. 10 సంవత్సరాలు పడ్డాడు ఆయన, 1 రోజు 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు పడ్డాడు. సరే, ఈవిడ మాట్లాడిన మాటలు, శ్యామల గారు మాట్లాడిన మాటలు అవనివ్వండి, శ్యామల గారు ప్రస్తావించిన అంశాలు అవనివ్వండి, పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. ఆవిడ తన ఆవేదన వ్యక్తం అవుతుంది, చాలా ఆవేదన, చాలా బాధపడుతున్నారు ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక్క కన్నీటి పర్యంతమే తక్కువ, చాలా అంశాలు ప్రస్తావించారు. ఆవిడని విపరీతం ట్రోల్ చేస్తున్నారంట, ఇబ్బందులు పెడుతున్నారట. అవేవో ఒకసారి చూద్దాం. బైట్ ప్లే చేయండి. మాట్లాడుతున్నాను, ఎవరి గురించి సంబోధించట్లేదు ఇక్కడ. ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారో, అనౌన్స్ చేశారో, ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ పై ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అమెరికాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కొన్ని అయితే అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు. ఆ పేపర్లు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సార్, ఒకసారి చూడండి. ఆ గ్రూప్ ఏంటండి? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గ్రూప్. ఆ గ్రూప్ లో చూడండి, నా నెంబర్ ని అఫీషియల్ గా పెట్టేసి ఆ మెసేజ్ చూసారా మీరు? నేను నా నోటితో చదవలేను. ముంజని తగులుకోండి, బ్లడ్ దారలు కట్టాలా, చెవుల్లోంచి వేరేగా అనుకోవద్దు అంట. ఏంటండి అసలు ఆ పదజాలం? ఏంటండి ఆ మాటలు? ఇలాగా మీరు మాట్లాడుకునేది మీ గ్రూపుల్లో, మీ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో మీరు మాట్లాడుకునేటువంటి భాష ఇలా ఉంటుందా? నాకు తెలీదు ఇప్పటిదాకా. ఇక తర్వాత చూడండి, ఆ రోజు నుంచి నాకు వచ్చేటువంటి మిస్ కాల్స్ అన్నమాట ఇవి. ఇంకెత్తడం మానేసా నేను అసలు. ఎన్ని కాల్స్ రోజుకి తక్కువలో తక్కువ 900 కాల్స్ అండి. అది తక్కువ. ఈ ఐకమత్యం చక్కగా నేరాలు చేసిన వాళ్ళని పట్టుకోవడంలో చూపించుంటే ఒక్క అమ్మాయి కూడా బలయ్యేది కాదు, ఒక్క తల్లికి కూడా కడుపుకోతుండేది కాదు. నిజంగా నాకు అనిపించింది, నేను మాట్లాడుతున్నా ఇవాళ. అలాగే చూడండి, అక్కడ మీరు చదవచ్చు టెక్స్ట్ మెసేజ్లు అన్నమాట అవి. నాకు ఫోన్ ఎత్తవే, ఇంకా సైలెంట్ లో పెట్టేస్తాం కదా, ఫోన్ ఎత్తవే అంటూ మెసేజ్లు. ఇటు పక్క చూస్తే అసలు ఎవరో కూడా తెలియదు. మళ్ళీ అడ్వకేట్ అంట ఆయన, అదిగో చూడండి, జగదీష్ అడ్వకేట్ అంట. ఆ నెంబర్ కూడా చూడొచ్చు మీరు అక్కడ, 9441950333. డబ్బులు ఎంత తీసుకున్నావు, వాట్ హ్యాపెన్ టు ద అమౌంట్, ఇది వాళ్ళు మాట్లాడేది. సార్ నెక్స్ట్ స్లైడ్ కదా ప్లీజ్. సో చూడండి ఆ మెసేజ్ చూడండి ఒకసారి. అసలు నా భర్త గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? నా ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే ఇంకా మీరు ఎంత వరకు వెళ్తారో అంతవరకు, ఎండ్ అనేది ఏముండదా మీకు అసలు? ఇంకా ఎడ్జ్ అనే పాయింట్ ఏముండదా మీకు? ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమేనా అసలు? నేను ఇక్కడ చాలా క్లియర్ గా నెంబర్స్ కూడా చెప్తున్నా చూడండి. ఈ నెంబర్ కూడా మీరు చూడొచ్చు, 9966929946. ఆ భాష చూసారా మీరు? ఇది చూడండి, పైసా శ్యామల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకెందుకు రాజకీయాలు, డూప్లికేట్ దానా, నాకెందుకు రాజకీయాలా? అవునా, తెలుస్తుంది ఎందుకో మీకు త్వరలో. కొంచెం జ్ఞానంతో ఆలోచించు, నువ్వేంటో 100 మందికి తెలుసు. మీ హోటల్ సీక్రెట్, ఓటమి ప్రభుత్వం వచ్చి 4వ నెల. అసలు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడి వాళ్ళు పెట్టేదానికి వాళ్ళకే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అసలు. అంటే ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకైతే ఏమైనా చెప్పొచ్చు, ఇలాంటి వాళ్ళకి మనం ఏం మాట్లాడతాం చెప్పండి? ఇవి వాళ్ళు పెట్టే మెసేజ్లు. నాకు ఒక అఫీషియల్ హ్యాండిల్ ఉంది ట్విట్టర్ లో, జేపీఆర్ యువగళం. మన లోకేష్ గారి యువగళాన్ని స్ఫూర్తిగా తీసుకుని పెట్టినటువంటి పేజ్ అనుకుంటా అది. సో ఆ యువగళంలో డైరెక్ట్ గా ఇక్కడ చూస్తే
నా నెంబర్ అలా పెట్టేశారు అంతే. పెట్టేసి దిస్ ఈజ్ జస్ట్ టు బ్రింగ్ దిస్ టు యువర్ నోటీస్ ఇఫ్ యూ వరంట్ అవేర్, ఇది శ్యామల నెంబర్ అని పెట్టేశారనమాట. పాపం నాకు ఎవరో ఒక ఆయన మంచి వ్యక్తి, మేడం మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఇలా ప్రైవసీని భంగం చేస్తూ నెంబర్ పెట్టడం తప్పు ట్విట్టర్లో ఆర్ ఎనీ సోషల్ మీడియాలో. ఇది ఒక బైట్. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, అన్నీ వినిపిస్తాను. శ్యామలా గారు ఆవేదన చెందడంలో తప్పులేదు. ఎవరు కూడా ఇలాంటి దుస్సాహసాలు చేయకూడదు, చాలా తప్పు. మహిళని ఈ రకంగా వేధించడం కానీ, వేరే రకంగా మాట్లాడడం కానీ, కుటుంబ సభ్యుల్ని తీసుకురావడం కానీ నీతులు మనకే కాదు, పరాయి వాళ్ళ విషయంలోనే కూడా పాటించాలి అని సర్వత్రా ట్రోల్ అవుతున్న అంశాలు. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి దాకా వచ్చేసరికో, మీ భర్త గారి గురించి మాట్లాడేసరికో, లేకపోతే మిమ్మల్ని నీచంగా పోస్టులు పెట్టినందుకో ఒక మహిళగా ఇంత బాధపడుతున్నారు. అందరూ దానికి సపోర్ట్ చేయాలి, దీన్ని తీవ్రంగా ఖండించాలి, తప్పు లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి జీవితంలోకి తొంగి చూసినప్పుడు, చిరంజీవి గారి కుటుంబంలోకి అడుగు పెట్టినప్పుడు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నోరు మెదపలేకపోయారు? తనకొక న్యాయం, పరాయి వాళ్ళకి ఒక న్యాయమా? ఇది కదా మనకి నేర్పుతున్న పాఠాలు. ఎదట వాళ్ళని అన్నప్పుడు మనము తెగ సంబరపడిపోతాం, కితకితలు పట్టుకుని నవ్వేసుకుంటాం, తెగ సంతోషపడిపోతాం. ఎదట వాళ్ళని ఎవరన్నా మనం మాట్లాడుతున్నప్పుడు మన దాకా వస్తే గగ్గోలు పెట్టేస్తాం, బోరు మనేస్తాం. అప్పుడేమైంది? సినిమా ఇండస్ట్రీ వ్యక్తే కదా, మీరందరూ గురువులా చూసిన వ్యక్తే కదా, చేతులెత్తి నమస్కరించే వ్యక్తే కదా. ఆ కటౌటు, చిరంజీవి గారి కటౌట్ కానీ, పవన్ కళ్యాణ్ గారి కటౌట్ కానీ, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటూ వచ్చిన వాళ్ళే కదా మీరందరూని. ఎక్కడి నుంచి వచ్చారు? చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకోకుండా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఓ 10 మంది 15 మంది ఉంటారేమో, 100కి 90 మంది ఆయన ఇన్స్పిరేషన్. కాదనగలరా? చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొచ్చిన వాళ్ళే ఎవరైనా సరే, ఎవరో 10 మంది పడిన వాళ్ళు ఉంటారేమో తప్ప అందరూ ఆయనే. మరి అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మీరెందుకు ప్రశ్నించలేకపోయారు? ఆ పోస్టులు చూపించలేకపోయారు? ఎంత నీచంగా ఈ రోజుకి పోస్టులు పెడుతున్నారు అంటే, నేను ఎవరినో సపోర్ట్ చేయడానికి కాదు, అవసరం లేదు కూడా, వాస్తవాలు మాట్లాడుకుందాం. ఈరోజు శ్యామల గారు ఇలా జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరూ నిలబడాలి, ఆవిడకి అండగా ఉండాలి. ఎవరు చేసినా తప్పే, మీరు కేసులు పెట్టండి, తీసుకెళ్ళి లోపల పెట్టండి, ఎవరు వద్దనలేదే. మీరు బాధపడడంలో అర్థం ఉంది. ఎందుకు నేను ఈ బాధపడుతున్నాను, ఎదట వాళ్ళు బాధపడినప్పుడు నేనెందుకు స్పందించలేదు అన్నప్పుడు కదా మనం బాధపడాలి. ఎదట వాళ్ళు మనం విమర్శించవచ్చు, ఎదట వాళ్ళ మీద మనం పోస్టులు పెట్టుకోవచ్చు, మనం మాట్లాడం.